అమ్మా, మా అమ్మాయికి చాలా సీరియస్ గా ఉందమ్మా. హాస్పిటల్లో చేర్పించావు. అర్జెంటుగా డబ్బు కడితే తప్ప ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమంటున్నారమ్మా. పార్దు సార్ని అడగాలని వస్తే సార్ లేరు. వెంటనే ట్రీట్మెంట్ చేయకపోతే నా బిడ్డ బ్రతకదమ్మా. ఏం చెయ్యాలో మాకు అర్థం కావటం లేదు. ఆలస్యం అయిపోతే దానికి ఏమైనా అవుతుందని భయంగా ఉందమ్మా. మీ కాళ్ళు పట్టుకుంటే మా బిడ్డను కాపాడనమ్మా. ఏంటండి ఇది? ఏంటిది? ఏం కాదు, మీ అమ్మాయికి ఏం కాదు, నేను చూసుకుంటాను. ఆయన వచ్చేసరికి లేట్ అయ్యేలా ఉంది. వెంటనే హాస్పిటల్కి వెళ్దాం, పదండి. అమ్మా, మిమ్మల్ని నా దేవుడే పంపించినట్టున్నాడమ్మా. నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి తల్లి. ముందు హాస్పిటల్కి వెళ్దాం, పదండి పదండి. నాకే తెలియని వాళ్ళు, ఈ మేడంకే తెలియని వాళ్ళు, వీళ్ళకి మేడం సాయం చేయడానికి వెళ్తోందంటే నిజంగా వరూదిని మేడంకి చేతులెత్తి మొక్కాలి. రండమ్మా, ఇక్కడే ఉంది మా అమ్మ. ఏం కాదు, ఇక్కడే ఉంది. రండమ్మా. ఏడవకండమ్మా. ఇదేనమ్మా మా అమ్మ. డాక్టర్ చెప్పండి. నేను అమౌంట్ తీసుకొచ్చాను, ఇంకా కావాలన్నా తెచ్చి కట్టేస్తాను. ముందు మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అలాగే. ఈ అమ్మాయిని సేవ్ చేయండి డాక్టర్. ఓకే. డాక్టర్, క్యాష్ కట్టేసాను, ఇదిగోండి రిసిప్ట్. ఓకే. ఆపరేషన్ కి వెంటనే ఏర్పాట్లు చేయండి. అలాగే. నర్స్, డాక్టర్ చెప్పండి. ప్రమాదమే లేదు కదా? భయపడాల్సింది ఏమీ లేదు. ఇట్స్ ఓకే. మీరే విన్నారు కదా, భయపడాల్సిందేమీ లేదుట. ఏం కాదు, మీ అమ్మాయికి ఏం కాదు. మీరు వెళ్ళాలా, కూర్చోండి కూర్చోండి. ఇంత గొప్ప మనసున్న మనిషి గురించా మనం ఆ రోజు కోర్టులో అన్ని అబద్ధాలు చెప్పింది? అసలు మనిషే కాదని చెప్పాం. అసలు మనం మనుషులేనా అనిపిస్తుందండి. కంగారు పడకండి. మీ కూతురు సర్జరీ అయ్యేదాకా నేను మీకు తోడుగా ఉంటాను. అయ్యయ్యో, నేను మీ కూతురు లాంటి దాన్ని, నాకు మీరు నమస్కారం చేయకూడదు. ఏడవకండమ్మా, ఏడవకండి.